హాయ్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు శివగంగ టారో అండి. వీడియో రెగ్యులర్గా లేటే అవుతుంది, సో ఏమీ అనుకోవద్దు. ఓకే, సరే, ఈరోజు కంటెంట్ ఏంటో చెప్పుకుందాం. మరి నిజంగా నేను ఇలా జరుగుతుందని అనుకోలేదు. నేను నమ్మినవి నిజాలేనా లేక పొరపాటుగా ఆలోచిస్తున్నానా? నేను నా ప్రేమ చూద్దామా ఏంటో మరి అర్థమైందా? నిజంగా నేను ఇలా జరుగుతుందని అనుకోలేదు. ఓం నమ శివాయ, 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 ఓం నమ శివాయ. యూనివర్స్ గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్, యూనివర్స్ గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్, యూనివర్స్ గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్, యూనివర్స్ గ్రాటిట్యూడ్, యూనివర్స్ గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్, యూనివర్స్ యూనివర్స్ గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్, యూనివర్స్ గ్రాటిట్యూడ్, యూనివర్స్ గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్, యూనివర్స్ గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్, యూనివర్స్ గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్, యూనివర్స్ గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్, యూనివర్స్ గ్రాటిట్యూడ్. ఓకే అండి, కార్డ్స్ అయితే షఫల్ చేశాను, ఇంకా షఫల్ చేయాలా చేస్తా. మరి అందరూ టీ కాఫీలు, అవ్వలు అక్కలు చెల్లెళ్ళు అందరూ టీ కాఫీలు ఏమన్నా అయ్యాయా? లేదంటే టిఫిన్స్? అన్నలు తమ్ముళ్ళు చెల్లెళ్ళు అందరికీ అడుగుతున్నా, సరేనా మై డియర్ ఫ్రెండ్స్? ప్రతి ఒక్కరికి అడుగుతున్నాను, ఈరోజు ఎలా గడపపోతున్నారు? మీ మనసులో ఉండే ఆలోచనలకు మీరు ఏమంటారు, ఆలోచనలకు కన్నం వేయబోతున్నారా? లేకపోతే మీ మనసులో ఉన్న ఆలోచనలు రివీల్ చేసేసి ఎంజాయ్గా ఉండబోతున్నారా? అసలు మీరు నిజంగా హ్యాపీ న్యూ ఇయర్ ఎలా ఎంజాయ్ చేయబోతున్నారు? దయచేసి ప్రతి ఒక్కరు కామెంట్ ద్వారా తెలియజేస్తారని అనుకుంటున్నాను. ఈ వీడియో చూసిన తర్వాత ప్రతి ఒక్కరు ఎవరి ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, నా వీడియో మీకు ఎంతవరకు కనెక్ట్ అయింది. ఇంకొకటి, కొత్త సంవత్సరం అనేది వస్తుంది. ఆ కొత్త సంవత్సరం సందర్భంగా మీ అందరికీ ఏమంటారు, పర్సనల్ రీడింగ్లో అమౌంట్ అనేది తగ్గించబడడం జరుగుతుంది. ఎందుకంటే కొత్త సంవత్సరం వస్తుంది కాబట్టి పర్సనల్ రీడింగ్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళందరికీ ఈ రోజు నుంచే అమౌంట్ తగ్గించబడుతుంది. ఎందుకంటే కొత్త సంవత్సరంలో మీ జీవితాలు ఎలా ఉంటాయో కూడా తెలుసుకోవాలని కొందరు కుతూహల పడుతుంటారు. కొందరికి లవర్స్కి, పెళ్ళిళ్ళైన వారికి, పెళ్ళి కాని వాళ్ళకి, ఫ్యామిలీస్కి, అదర్ రిలేషన్ ఉన్న వాళ్ళకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను, సరేనా అండి? అందరూ కూడా శివయాశితులతోటి, అమ్మవారి ఆశీస్సులతోటి ఈ కొత్త సంవత్సరంలో అడుగుపెట్టబోయే ముందు అందరూ బాగుండాలని నేను కోరుకుంటున్నాను. మరియు ఈ కొత్త సంవత్సరం అంటే కొంతమందికి అనిపిస్తుంది ఉగాది కదా అని. ఉగాది కొత్త సంవత్సరమే, ఇది కొత్త సంవత్సరమే. మనం ఎలా ఆలోచిస్తే అలా అనిపిస్తుందండి. మనసు వెళ్ళిన చోటుకల్లా కళ్ళు వెళ్ళకూడదు, కళ్ళు వెళ్ళిన చోటుకల్లా మనసు వెళ్ళకూడదు. మన కంటి చూపు ఎక్కడైతే ఉంటుందో మన మనసు అక్కడ ఉండకూడదు. మన మనసు ఉన్న చోట కంటి చూపు ఉండకూడదు. అలా ఉన్నప్పుడే మనం జీవితంలో ఎదగగలనే సత్యాన్ని మీరు గ్రహించినప్పుడే మీరు ముందడుగు వేయగలుగుతారు. ఓకేనా అండి? అయితే ఈ కొత్త సంవత్సరం అనేది ఎలా ఉందో మనం తెలుసుకోవడానికి మీకు ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కానీ ఏదైనా అవసరం ఉంటే శివయ్య అమ్మవారి ఆశీస్సులతోటి అందరికి కావాలని అనుకుంటే మీరు ప్రతి ఒక్కరు కూడా నాకు కామెంట్స్ పెట్టండి, లైక్స్ ఇవ్వండి, మీరు నా దగ్గర పర్సనల్ రీడింగ్ తీసుకోండి. ఓకేనా అండి? ఇంకా మరి అందరూ మీ అందరికైతే నేను ఎలాగో అడక్ట్ అయిపోయాను, ఆ దేవుళ్ళకి అడక్ట్ అయిపోయాను, ఆ గాడ్కి అడక్ట్ అయిపోయాను. గాడ్ని కూడా నేను వేడుకుంటున్నాను, అందరూ బాగుండాలి. ఓకేనా? కార్డ్స్ అయితే షఫల్ చేసినా మీకు అది తెలిసిన విషయమే, చూస్తున్నారు కూడా. సరే తీద్దాం మరి, ఇంకెందుకు లేట్. మరి ఇక ఓం నమ శివాయ, ఓం అర్ధనాథీశ్వర, ఓం మణికంఠేశ్వర, ఓం నీలకంఠేశ్వర, ఓం అఖిలాండేశ్వర, ఆదిశంకర, ముక్కోటి దేవతల ఆశీర్వాదంతో అందరూ బాగుండాలి. మరి ఒక కార్డ్, పరమేశ్వర, హరహర బోలా శివశంకర, అర్ధనాథీశ్వర, వైకుంఠేశ్వర, కాశీ విశ్వనాథేశ్వరుడా, ఓం పరమేశ్వర. చాలు కార్డ్స్. ఇంకా ఓం మా అమ్మవారి కార్డు, ఇది లాస్ట్ తీస్తాను మీకు తెలుసు. ఒక బాటమ్ ఆఫ్ ద డెక్ ఏమొచ్చిందో చూస్తా మరి. ఓకే, బాటమ్ ఆఫ్ ద డెక్ ఓకేనా? కనిపిస్తుందండి, బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చింది. చూసిరా? మీకు అర్థం కాకపోతే మంచిగా చూపిస్తా. ఇది బాటమ్ ఆఫ్ ద డెక్. ఓకేనా? ఇక్కడ పెట్టేసుకున్నాను.
ఓకే అండి, ఇలా జరుగుతుంది. నిజంగా నేను ఇలా జరుగుతుందని అనుకోలేను. మరి ఎలా జరుగుతుంది? ఇలా జరగదు, మరి ఎలా జరుగుతుంది చూద్దాం. ఇట్లా జరగకపోతే ఎట్లా జరుగుతుందో. ఇవి మళ్ళీ తిత్తా. ఇట్లా జరగకపోతే మరి ఎట్లా జరుగుతుంది చూద్దాం. అవునబ్బా, నిజంగానే ఇట్లా జరుగుతుందని మీరు అనుకోలేరు. ఊహించని పరిమాణాలు. అవును, మీరు ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళందరికీ చెప్తున్నాను, మీది మొదట్లో అంటే పెళ్ళి కాని వాళ్ళు అయితేనేమో వాళ్ళ ఇంట్లో వాళ్ళ మదరు, వాళ్ళ ఫాదరు, అక్క చెల్లెళ్ళు, అన్న చెల్లెళ్ళు ఎట్లనో హ్యాపీ ఫ్యామిలీ అయితే ఉండే అండి. ఒకవేళ మ్యారేజ్ అయిన వాళ్ళైతే హ్యాపీ ఫ్యామిలీ ఉండే. ఒకవేళ అదర్ రిలేషన్ ఉన్న వాళ్ళైతే హ్యాపీగా వీళ్ళు ముందుకు లైఫ్ని అంటే చాలా హ్యాపీగా సంతోషంగా వీళ్ళు సెలబ్రేషన్ చేసుకున్న రోజులు ఉన్నాయి. ఓకే, అది మీరైతే నిజంగా ఒక మంచి రాజు రాణి లాంటి లక్షణాలు ఉన్నవారు, స్ట్రేట్ ఫార్వర్డ్గా మాట్లాడగలుగుతారు. ప్రతి ఒక్కటి కూడా అంటే వేరే వాళ్ళకి ముక్కు సూటిగల మాట్లాడే వ్యక్తులు, తప్పుని ఒప్పుకునే వాళ్ళు కాదు, నిజాయితీగా ఉండేవాళ్ళు. అసలు వాస్తవానికి వస్తే ఒక రాజు రాణిలాగా కూర్చొని ఆమె కావచ్చు అతని కావచ్చు శాసించడం అనేది జరుగుతుంది. అబద్ధాలు ఆడే వాళ్ళంటే వీరికి నచ్చదు. అబద్ధాలు ఆడే వాళ్ళని క్షమించే అవకాశం లేదు అనేది జరుగుతుంది. ఒక సంప్రదింపుల కాడండి. హ్యాపీ ఫ్యామిలీ అయితే ఎవరో నాకైతే ఇక్కడ లవర్స్ కనిపిస్తున్నారు. ఎక్కువ మట్టుకైతే లవర్సే కనిపిస్తున్నారు. లవ్ మ్యారేజ్ చేసుకోవాలి అని వాళ్ళు మాత్రం బాగా ఎక్కువ కనిపిస్తున్నారు. లవ్ చేసుకొని దూరంగా ఉండేవాళ్ళు, లేకపోతే వన్ సైడ్ లవ్ చేస్తూ ఒప్పుకోకుండా ఉన్నవాళ్ళు. సంప్రదింపుల కార్డు అంటే ఒక వ్యక్తి మధ్యలో వచ్చేసి ఆ మధ్యలో వ్యక్తిని ఏంటి నేను లవ్ చేస్తున్నా, తను యాక్సెప్ట్ చేయట్లేదు, తనకు నేను చెప్పలేదు, తన మీద నాకు నిజంగా ప్రేమ ఉందా, తన ఇంట్యూషన్, తన మాటలు, తన ప్రవర్తన ఏంటి, అసలు నిజంగానే ఒకరు ప్రేమించట్లేదు అంటే ఇలా ఎందుకుంటుంది, ఇలా ఎందుకుంటారు, ప్రేమిస్తున్నారు అంటే వాళ్ళు ఎందుకు ఇంకా చెప్పట్లేదు అని ఒక నిజంగా వీళ్ళు ఒక మధ్యలో వ్యక్తిని సంప్రదింపులు అనేవి జరుగుతున్నాయి. ఇది లవర్స్కి ఎక్కువ కనిపిస్తుంది. 100లో 75% లవర్స్కి కనిపిస్తుంది. ఇంకా 25% పెళ్ళైన వారికి కనిపిస్తుందండి. పెళ్ళై దూరంగా లాంగ్ రిలేషన్లో ఉండే వాళ్ళకి మాత్రమే కనిపిస్తుంది. పెళ్ళై దగ్గరున్న వాళ్ళకి మాత్రం కనిపించట్లేదు. సో ఏమనుకోవద్దు. అన్ని రిలేషన్స్ గురించి చెప్పినా, అదర్ రిలేషన్ గురించి చెప్పినా, మరి పెళ్ళై ఒక ఫ్యామిలీ ఉన్న వాళ్ళకి మాత్రము ఇట్లాంటి లక్షణాలు అయితే కనిపిస్తలేవు. కొందరు చాలా బాగానే ఉన్నారు. అది కొందరికి మాత్రమే జరుగుతుంది. మీరు అనుకుంటే నమ్మితే సరిపోతుంది. ఇంకా ఇది ఏంటంటే మీరు అంటే అదర్ రిలేషన్ వాళ్ళకు కూడా ఇట్లాంటి ఫీలింగ్స్ ఉన్నాయి. సరేనా అండి? అయితే ఇంకొకటి ఏంటి వచ్చేసి అయితే ఈ మూడో వ్యక్తిని సంప్రదించడం వల్ల మీరెవరి గురించి అయితే ఆలోచిస్తున్నారో వాళ్ళకు కొంచెము గొడవలు అయితే జరుగుతున్నాయి. అయితే ఇన్ని ఆపర్చునిటీస్ మీ దగ్గర ఇన్ని ఉన్నాయి. ఏది తీసుకోవాలన్నది అర్థమవుతలేదు. ఎందుకంటే ఇగో మీకు ఎవరో అయితే థర్డ్ పర్సన్ ఇలా కనిపిస్తున్నారు. మీకన్నా అసలు ఏది మంచి ఏది చెడు, నేను పెళ్లి చేసుకోవాలా వద్దా, లవర్స్ అయితే పెళ్లి చేసుకుంటే బాగుంటుందా వద్దా, నా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఇట్లున్నాయి, నేను ఫ్యామిలీలో మరి నేను పెళ్లి చేసుకుంటానని అంటే ఏమంటారని భయపడడం, ఆమె కావచ్చు అతను కావచ్చు ఒకరు. అయితే చేసుకోకుండిపోతే నా జీవితం ఏంటి అని ఇలాగా అసలు శతవిధాలుగా ఆలోచిస్తున్నారండి. నిజంగా చెప్తున్నా, వీలుగా లేరు. పైకి మాత్రం సంతోషంగా కనిపిస్తున్నారు. పైకి ఉన్నంత హ్యాపీనెస్ వీళ్ళ దగ్గర మనసు పడే వేదనని ఎవరు గుర్తించట్లేదు. నిజంగా వీళ్ళని ప్రేమించే వ్యక్తి కూడా వీళ్ళ మనసుని అర్థం చేసుకోవట్లేదు. నిజంగా ప్రేమించే వాళ్ళు కూడా లేదు నాకేం చెప్పట్లేదు, నిజంగా నేను అంటిస్తామా, నిజంగా నన్ను పెళ్లి చేసుకుంటారా అనే ఆలోచనలే తప్ప అసలు నిజంగా లోతులోకి వెళ్ళి నిజంగానే వీళ్ళ మనసు ఎంత ఆందోళన పడుతుంది అనేది మీకు అర్థం కావట్లేదు. నిజంగా చాలా చాలా ఆందోళన ఉన్నారు. కొంతమంది అయితే వాస్తవానికి వస్తే ఎవరు వద్దు పెద్దలు అంటే మా అమ్మ మా కుటుంబం వాళ్ళు చెప్పుకున్న పెళ్ళిలో నేను చేసుకుంటాను అన్న ఆలోచనలతోటి కొంతమంది ఉన్నారు. ఇలా లవ్ చేసుకుంటూ కూడా మరొకరిని గురించి ఇలా ఆలోచించడం కూడా కరెక్ట్ కాదు. మీరు ఎవరైనా సరే నా వీడియో చూస్తున్న వాళ్ళు, నా సబ్స్క్రైబర్స్ కానీ వ్యూవర్స్ కానీ ప్రతి ఒక్కరికి చెప్తున్నారు, మీ మనసు ఏది చెప్తే అది చేయండి. మీ మనసులో ఉన్న ప్రతిదీ మీరు చేయండి. అది లవ్ మ్యారేజే కావచ్చు, అరేంజ్ మ్యారేజే కావచ్చు, మీ మనసుకు నచ్చిన పని చేసి మీరు ఎక్కడైతే హ్యాపీగా ఉంటారో, మీకు హ్యాపీనెస్ అనేది ఎక్కడ దొరుకుతుంది అది ఫస్ట్ మీరు థింక్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు థింక్ చేసేది
మీరు హ్యాపీగా ఎప్పుడు ఉంటారు? మీ మనసుకు నచ్చిన వ్యక్తి మీ దగ్గర ఉన్నప్పుడా, లేదంటే తను దూరంగా వెళ్ళి ఇంకొక వ్యక్తికి అడక్ట్ అయినప్పుడా, లేదంటే మీ ఫ్యామిలీ మాటలు విని మీరు దూరం చేసుకున్న అప్పుడా, లేకపోతే మీ అందరి మాటలు విని మీ అనుకున్న వ్యక్తిని ప్రేమించిన వ్యక్తినో లేకపోతే అరేంజ్ మ్యారేజ్ ఎవరో ఒక వ్యక్తిని దగ్గరగా తీసుకొని మీరు హ్యాపీగా ఉన్నప్పుడా? ఇది మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, బాగా మీ బుర్రలో ఉన్నంత శక్తి అంత డస్ట్బిన్లో వేసి దయచేసి కొత్త సంవత్సరం వస్తుంది, కళ్ళు తెరచి ప్రతి ఒక్క మగవారు కానీ ఆడవారు కానీ ఆమె కానీ అతను కానీ జీవితాలతోటి ఎదుటివారి మనస్తత్వాలతోటి ఆడుకోకుండా దయచేసి నా మాట విని ప్రతి ఒక్కరు, ఇది నా మనస్ఫూర్తిగా నేను చెప్తున్న వీడియో, ఇది మీరు నిజంగా చెప్తున్నా, నాకు కనిపిస్తుందో చెప్తున్నాను, నాకు కంటికి కనిపిస్తుంది బయట జరిగేది. అసలు మీరు ఎందుకు ఇలా ప్రవర్తిస్తుండ్రు? మీ మనసు ఎందుకు ఇలా వినట్లేదు? అసలు మీ మనసుని మీరెందుకు కంట్రోల్ చేసుకోవట్లేదు? అసలు ఓకే, మీరు పెద్దవాళ్ళు, ఒకరిని ప్రేమించడం ఎందుకు, ఇంకొకరిని పెళ్లి చేసుకోవడం ఎందుకు? ఇంకొకరిని పెళ్లి చేసుకోవడంలో మీకున్న ఆనందం ఏంది? ఆ ప్రేమించిన వ్యక్తి మీకు నిజంగానే మనస్ఫూర్తిగా అడక్ట్ అయిపోయిన వ్యక్తి మీకోసమే ఆలోచిస్తుందని తెలీదా? మీరు ఎంప్లాయీసే కావచ్చు, గవర్నమెంట్ ఎంప్లాయీస్గా అనిపిస్తున్నారు, జాబర్స్గా అనిపిస్తున్నారు, ప్రైవేటు సాఫ్ట్వేర్స్ ఇంజనీర్స్ ఎవరో ఎన్నో రకాలుగా జాబ్స్ చేసే వాళ్ళే మనకి కనిపిస్తున్నారు. పని లేని వ్యక్తులు అయితే ఇంట్లో లేరండి. మంచి పనివంతులు గుణవంతులే కనిపిస్తున్నారు. ఇంత పనితత్వం ఇంత గుణతత్వం ఉన్న మీరు ఇలా గుడ్డిగా ఎలా ఆలోచిస్తున్నారు? అయితే మీ ఫ్యామిలీలో ఏమైనా జరిగితే అయితే ఎదుటి వ్యక్తిని అలా చేసుకోవద్దని ఏమైనా రూల్ ఉందా? అలాంటి రూల్ ఉన్నప్పుడు ఒక మనిషిని మీరు మనసుతో ఎలా ఇష్టపడుతున్నారు? ఎందుకు ఇష్టపడతారు? ఇష్టపడ్డప్పుడు కష్టమైనా సరే పెళ్లి చేసుకోవాలనే రూల్ మీకు తెలీదా? సరే చేసుకుంటారు. ఒకవేళ మీరు నిజంగానే మీకు ఇష్టపడ్డ వ్యక్తిని మీరు దూరంగా పెట్టడమో లేకపోతే మనసులో మాటలు బయటకు చెప్పకుండా మీ ఇంట్లో చెప్పిన ఏమో చేసుకుంటారు. ఆమె కావచ్చు అతను కావచ్చు, లేడీస్ అయినా మగవారైనా చేసుకుంటారు. చేసుకొని ఏం సంతోషంగా ఉంటారు? మీరు మనస్ఫూర్తిగా ఇష్టపడ్డ వ్యక్తికి మీరు గుర్తించినప్పుడల్లా ప్రతి ఒక్కసారి శిక్షణ అనుభవించే రోజు ఖచ్చితంగా వస్తుంది. నేను ఇంత అంటే ఏంటి ఇంత ఇట్లా మాట్లాడుతుంది రఫ్గా అని మీరు దయచేసి అర్థమవుతుందా అండి? ఒక మనసు పడే వేదన గురించి మాత్రమే చెప్తున్నా. మీరు ఇట్లా ఎందుకు మాట్లాడుతుంది ఈమెకు ఏంది ఇది అని మాత్రం మీరు అనుకోవద్దు. రఫ్గా మాట్లాడుతున్నా అని దయచేసి ఆలోచించవచ్చు. ఒక మనసు పడే వేదన గురించి నేను మాట్లాడుతున్నాను, అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. మీ ఆలోచనలు బట్టి మీరు ఎలా ఆలోచిస్తారా మీకు ఇగో చూడండి, మీకు మంచి పెళ్లి కార్డు అయితే వచ్చింది. ఇలా జరుగుతుంది అనుకోలేదు అంటే కొంతమంది ఒకరిని ప్రేమించి మరొకరిని పెళ్లి చేసుకోవడం జరుగుతుంది. అరేంజ్ మ్యారేజెస్ ఉన్నాయి, అరేంజ్ మ్యారేజ్ అనుకుంటారు, పెద్దలు కుదిరించిన పెళ్ళి అనుకుంటారు. ఈ పెద్దలు కుదిరించిన పెళ్లిలో కూడా ఆ అమ్మాయికి లవ్ అఫేర్ లేదని మీరు చెప్పగలరా? ఆ అమ్మాయి ఎవరిని లవ్ చేయలేదు అని మీరు చెప్పగలరా? పోనీ ఆ అబ్బాయిని పెళ్లి చేసుకున్నారనుకోండి, ఆ అబ్బాయి ఎవరిని లవ్ చేయలేదు అని మీరు చెప్పగలరా? మీరు ఊహించగలరా? మీరు ఏదైనా గ్యారంటీ ఇస్తున్నారా? మీకు నమ్మకం ఉందా? నిజంగా జెన్యూనా? మీకు తెలుసా? మరి ఏది జెన్యూన్ కాదు. కానప్పుడు మీ మనసుకు నచ్చిన వ్యక్తిని మీరు పెళ్లి చేసుకోవాలి. ఎందుకు ఇలా చేస్తున్నారో నాకు తెలియదు. మీరు లైఫ్లో చాలా క్లిష్టమైన పరిస్థితులు ఎదుర్కోవాలని అవసరం అయితే వస్తుంది. మ్యారేజ్ కార్డు వచ్చింది, మీరేంది ఇంత మంచి సెలబ్రేషన్ కార్డు వచ్చినాక ఇలా మాట్లాడుతున్నారు అనుకోవద్దు. కొంతమంది లవ్ మ్యారేజ్లు లవర్స్ కాదని వేరే అంటే పెద్దలు చేసుకోవాల్సిన పెళ్ళి కనిపిస్తుంది. మరి ఎందుకు ఏమిటి ఇలా జరుగుతుంది తెలియదు. కానీ మాత్రం లవ్ మ్యారేజ్ ఎవరైనా ఇష్టపడతారో వాళ్ళనే పెళ్లి చేసుకోండి. ఆ పెద్దలు చూసిన సంబంధాన్ని అసలు ఆమె ఎవరు ఏంటి అనేది పూర్తిగా ఐడెంటిఫై చేయండి. చేసిన తర్వాతనే మీరు ముందుకెళ్ళి పెళ్లి చేసుకోండి. మ్యారేజ్ కార్డు అయితే వచ్చింది. మీరు తర్వాత పెళ్ళైన తర్వాత ఒకవేళ మనస్ఫూర్తిగా ఇష్టపడిన వ్యక్తిని మీరు దూరం పెట్టిన ఆమె అతను కావచ్చండి. ఆ ప్రపోజల్ అనేది మీ చేతులనే పట్టుకొని పెళ్లి చేసుకున్నా కానీ తన ధ్యానంలో ఉండడం, తన గురించి ఆలోచించడం అనేది జరుగుతుంది. మీరు ఎంత డబ్బు ఉన్నప్పటికీ కూడా ఆ డబ్బుని మీరు తినలేక తన ఆలోచనలను ఖచ్చితంగా సతమతం అయిపోతూ మీరు కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు కూడా కనిపిస్తున్నారు. మ్యారేజ్ అయిన వాళ్ళు కానీ కాని వాళ్ళు కానీ పెళ్ళి చూస్తున్న వాళ్ళు కానీ లాంగ్ రిలేషన్, దూరంలో అదర్ రిలేషన్, ప్రతి ఒక్క రిలేషన్స్కి కూడా మీకు ఎంత డబ్బు ఉన్నా కూడా ఆ డబ్బుని మనస్ఫూర్తిగా మీరు ఆస్వాదించలేకపోతున్నారు, తినలేకపోతున్నారు, ఖర్చు పెట్టలేకపోతున్నారు. అసలు ఏ రకంగానూ మీరు సంతోషంగా ఉండలేకపోతున్నారు. పైకి గంభీర్యంగా దృఢంగా అన్ని రకాలుగా కనిపించినా కూడా మీ దగ్గర ఏదీ లేదండి. మీ మనసంతా నిజంగా చెప్తున్న వేదన అనేది నిండిపోయింది. ఓకేనా అండి? సరే, ఇంకా మళ్ళీ కొన్ని కార్డ్స్ అయితే ఇవి తీసినవి ఉన్నాయి, నేను మళ్ళీ తీయలేదు. ఇవి
చెప్పాను కదండి, ఇవి అంటే పక్కన పెట్టుకున్న కార్డ్స్ మళ్ళీ తీస్తున్నాను చెప్పాను కదా. ఓకే, ఇవైతే ఇట్లానే చెప్తా అండి. ఇగో అండి చెప్పాను కదా, మీ దగ్గర ఎంత డబ్బు ఉన్నప్పటికీ కూడా మీరు అలా హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తాను అనుకుంటున్నారు, కానీ ఎంత డబ్బు ఉన్నప్పటికీ కూడా హ్యాపీ లైఫ్ లీడ్ చేయలేరు. కత్తులతో సామసం చేసినట్టు ఒక కళ్ళకు గంతలు కట్టుకొని మీరు ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సిన టైం అనేది మీకు ఉంది. కానీ నిజంగా చెప్తున్నా, ఇలాంటి సమస్యలు కూడా ఎదుర్కొన్న వాళ్ళు చాలామంది కనిపిస్తున్నారు. మీరు ఎవరినైతే మళ్ళీ మీకు అది ఈ మనసులో ఉన్న వ్యక్తి దగ్గరికి అయితే మీకు ఎవరైతే ఉన్నారో, ఎవరి కోసమైతే ఆలోచిస్తున్నారో వాళ్ళ దగ్గరికి మళ్ళీ మీరు వెళ్ళి కలవాలి అని అనుకుంటున్నారు. కలిసి మీరు సెలబ్రేషన్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు, కలవాలని అనుకుంటున్నారు, కలిసి సెలబ్రేషన్ చేసుకోవాలని అయితే అనుకుంటున్నారండి. ఇదైతే ఇష్టం. ఇగో ఏమంటారు, అన్కండిషన్ లవ్ అయితే ఉంది. అన్కండిషన్ లవ్ అయితే ఉంది అంటే అన్కండిషన్ లవ్ అంటే మీరు అంటే లవ్ చేసుకొని కొంచెం దూరమైన వ్యక్తులు అయితే కనిపిస్తున్నారు ఇందులో. అయితే ఒకవేళ నిజంగా ఫ్యామిలీస్లో కూడా లవ్ అనేది కొంచెం సక్సెస్ఫుల్గా అనేది ఇంతకు ముందు ఉన్నంత ప్రేమ ఇప్పుడు ఉండకపోవచ్చు. అందుకే కావచ్చు ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు అని వచ్చింది. ఓకేనా అండి. అయితేనే ఆ కంటెంట్కి దీనికి సంబంధం ఉంది. మీరు కరెక్ట్గా ఈ వీడియో పూర్తిగా చూస్తే కానీ మీకు అర్థం కాదు. హ్యాపీ లైఫ్ అయితే సంతోషంగా అయితే మీరు ఉండగలుగుతారు. మీరు జస్టిస్ న్యాయంగా అయితే కోరుకుంటున్నారు, దేవుని వేడుకుంటున్నారు మీకు అంతే జరగాలని. అయితే మీరు అది నిద్రలేని రాత్రులు కూడా గడుపుతున్నారు. అంటే మీరు ఇష్టపడ్డ వ్యక్తి గురించి అన్కండిషన్ లవ్ చూపించింది, ఇష్టపడ్డ వ్యక్తి గురించి అయితే అది నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు, అన్కండిషన్ లవ్గా అనిపిస్తుంది. వాళ్ళ గురించి మీరు చాలా తపన పడుతున్నారు, చాలా ఆలోచిస్తున్నారు, ఎందుకు ఇలా జరిగింది అని చెప్పేసి. మీరు నిద్రపోకుండా ఎవరిని చూసినా తానే గుర్తుకు రావడము, తిండి తిప్పలు మానేసి పని చేస్తున్నా, మీరు ఏం వర్క్ చేస్తున్నా, ఏం జాబ్ చేస్తున్నా ప్రతి ఒక్కరి అప్పుడప్పుడు మీకు గుర్తుకు రావడం, కళల్లోకి రావడం, మీరు నిద్రపోయినప్పుడల్లా సడన్గా కళలో వచ్చి సడన్గా లేవడం, ఇలాంటివి జరుగుతున్నాయి. ఓకేనా అండి. ఇక బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి ఏముంది, బాటమ్ ఆఫ్ ద డెక్ ఇగో మనీ ఆఫర్ అవుతుంది పెంటికల్. అంటే మీరు ఎక్కువ డబ్బున్న వాళ్ళే కనిపిస్తున్నారు, సో మరి ఒకసారి మనం చూద్దాం ఏంటి అనేది. ఒక 2 కార్డ్స్ తీస్తా. చెప్పాను కదండి, చూడండి మీరు నిజంగానే ప్రేమ ఉంది. ఆ ప్రేమను ఏదో గద్ద ఎత్తుకు వెళ్ళిపోయినట్టు, మీ ప్రేమను గద్ద ఎత్తుకు వెళ్ళిపోయినట్టు మీరు నిజంగానే మీ ఫ్యామిలీస్కా ఎవరిస్కా విలువ అనేది ఇవ్వడం జరిగింది. మీరు డబ్బు పరంగా చాలా కష్టపడుతున్నారు. కష్టపడే వ్యక్తి, కష్టపడే గుణాలు అయితే మీకైతే ఖచ్చితంగా ఉన్నాయి. కష్టం చాలా ఎక్కువగా చేస్తారు. ఓకేనా అండి. కష్టం చేస్తారు నిజంగానే మీరు. మీరు అంటే ఎందుకంటే మీరు ఎక్కడున్నా కూడా మీ వ్యక్తి కోసం అనేది ఆలోచించడం జరుగుతుంది. వాళ్ళ కోసమే చూడండి ఎంత అంటే నిజంగా చెప్తున్నా, మీరు చాలా ఆలోచిస్తున్నారండి, చాలా అంటే చాలా. మీరు ఎంతగా ఆలోచిస్తున్నారు అంటే తాను లేని మీరు లేరు అనే ఆలోచనలో ఉండిపోయారు. నిజంగా మీరు మీ వ్యక్తి కూడా అలాగే ఆలోచిస్తుంది. ఎంత ఉన్నా కూడా మీ గురించి ఆలోచించడం అనేది జరుగుతుంది. మీ ఇద్దరి మధ్యలో థర్డ్ పార్టీ అయితే ఎవరు ఉన్నారు, అలాగే మీ లైఫ్ అందుకే ఇలా జరిగిపోయింది. ఇది వాస్తవం అండి. మీకు ప్రపోజల్ అయితే ఉంది అంటే మీరు నిజంగానే ఎవరి గురించి అయితే ఆలోచిస్తున్నారో వాళ్ళు మీ లైఫ్లోకి రావాలని వాళ్ళు అనుకుంటున్నారు, మీరు అనుకుంటున్నారు. చాలా జగ్లు అవుతున్నారు, నిద్రలేని రాత్రులు వాళ్ళు కూడా గడుపుతున్నారు. మీరు మళ్ళీ ఇంకా ఇన్ని రోజులు జరిగింది కాక ఇంకా మళ్ళీ కూడా తన లైఫ్లోకి వెళ్ళి ప్రపోజ్ చేయాలని అయితే అనుకుంటున్నారు. అయితే ప్రపోజల్ చేయడానికి అయితే ముందుకు వెళ్తున్నారు. మరి ఏం జరుగుతుంది ప్రపోజల్ చేస్తే? ఓకే అంటే 2 రకాలుగా ఆలోచిస్తున్నారు. మీకు న్యాయమే అంటే వెళ్తే బాగుంటుందా, వెళ్ళకపోతే బాగుంటుందా, ఏం చేయాలని తలకిందలుగా తపస్సు చేస్తూ యాంగిల్ మ్యాన్లో తపస్సు చేస్తున్నారు. ఇవన్నీ మీ లైఫ్లో జరుగుతున్నాయి. ఓకే, హ్యాపీ ఫ్యామిలీ అయితే కనిపిస్తుంది. మరి అయితే మీరు ఏం చేస్తారో అనేది ఒకసారి ఏంజల్ కార్డ్స్ని అయితే అడుగుదాము. మరి ఏం చేస్తే బాగుంటుంది అది తెలుసుకుందాం ఏంజల్ కార్డ్స్ని. ఓకే, గ్రాట్యూడ్ యూనివర్స్, గ్రాట్యూడ్ చూసేయాల యూవర్స్కి ఈ రీడింగ్ అనేది, వీడియో అనేది కరెక్ట్గా రావాలి. వాళ్ళ మనసుకి ఎంత ఆందోళన ఉందో ఆందోళన పోగొట్టి మంచి వీడియోతోటి మీరు వాళ్ళ మనసులో ఉన్న ఆలోచనలు వాళ్ళకు నిర్ణయం తీసుకోవడానికి మీరు మంచిగా మీరు మంచి జవాబు ఇస్తారని నేను అనుకుంటున్నాను. నా యూఎస్ కూడా వెయిట్ చేస్తున్నారు.
మీరు ఎలాంటి వీడియోని ఇస్తారో చూద్దాం. మరి ఇంకేంది, ఓకే అండి, చూద్దాం. మరి పర్ఫెక్ట్ టైమింగ్ అంట, అర్థమైందా అండి? మీరు ఎవరి గురించి అయితే ఆలోచిస్తున్నారో అవి లుక్ ద ఫంక్సింగ్ అంటే ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో, ఏదైతే జరగాలనుకుంటున్నారో అది చేయండి, ఓకేనా? దెన్ ఇయర్ ఆఫ్ నౌ అంటే ఇప్పుడు కొత్త సంవత్సరంలో మీరు అనుకున్న పనులు ఖచ్చితంగా సక్సెస్ఫుల్గా అవుతాయి, ఓకేనా? అంటే మీకు రీయూనియన్ అనేది ఖచ్చితంగా ఉందండి, అంటే మళ్ళీ కలవబోతున్నారు. మీరు మెడిటేషన్ చేస్తున్నారు అంటే తనను కలవడానికి చాలా సతమతమై ఆలోచనలో పడి ఉన్నారు, అవునా? ఇదే జరుగుతుంది మీ లైఫ్లో అయితే. మరి ఓకేనా? ఇంప్రూవ్మెంట్ హెల్త్, మీ ఆరోగ్యాన్ని ఖరాబ్ చేసుకోకుండా మీ ఆరోగ్యం బాగా మంచిగా చూసుకోండి. ఏంటి, యువర్ రెడీ అంటే మీరు రెడీ అంటే మీ ఆరోగ్యాన్ని బాగా చూసుకోవడానికి మీరు రెడీగా ఉన్నారా? ఓకేనా? రెడీగానే ఉంటారు, ఉండకపోతే ఏంటి? ఇప్పుడు బాగుంటారు, సంథింగ్ బెటర్ అంటే ఇప్పుడు బాగుంటారు మీరు. యువర్ రెడీ తర్వాత సంథింగ్ బెటర్, ఇప్పుడు బాగుంటారు, ఓకే. ఇవన్నీ చెప్పినవి నిజాలా కాదా అని మనం తెలుసుకుంటే మీరైతే మంచిగా కలవబోతున్నారు, మంచిగా హ్యాపీగా లీడ్ చేయబోతున్నారు. ఇస్ ట్రూ. ఇప్పటి వరకు వచ్చినాయన్ని ఏంజల్ కార్డ్స్ కూడా ట్రూ అనేది చూపిస్తుంది, ఓకేనా అండి? ఇంకా మీకు ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా మీరు కాల్ చేయొచ్చు. మీకు ఏమైతే డౌట్స్ ఉన్నాయో డౌట్స్ కానీ ఏది కానీ అసలు మీకు ఏది వస్తుంది, ఏం జరుగుతుంది, అసలు ఏం జరగబోతుంది అనేది ప్రతిదీ కూడా మీరు తెలుసుకోవచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా ప్రతి ఒక్క వీడియో వాచ్ చేయండి. ప్రతి ఒక్క వీడియో వాచ్ చేస్తే కానీ మీకు తెలియదు. లైక్స్ కామెంట్స్ ఇవ్వండి. కొత్తగా చూస్తున్న వాళ్ళకైతే మరీ చెప్తున్నాను, దయచేసి అర్థం చేసుకోండి. కొత్తగా చూస్తున్న వాళ్ళ ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఆ శివయ్య ఆశీస్సులు, అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలి. కొత్తగా చూసే వాళ్ళందరికీ కూడా నా ఒక శివగంగా టారోని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్స్ కామెంట్స్ ఇవ్వండి మర్చిపోకుండా, సరేనండి? మీరు ఇచ్చే ఒక కామెంట్, ఒక లైక్ మాకు మంచి సపోర్టింగ్గా ఉంటుంది. మంచి వీడియోలతో మీ ముందుకు వచ్చి మీ బుర్రలో ఉన్న శక్తి అంతా డస్ట్బిన్లో వేయడం అనేది జరుగుతుంది. మీకు 30 or 40% రిజనెట్ అయినా కూడా మీరు పర్సనల్ రీడింగ్ తీసుకోవచ్చు. ఆ వీడియో మీదే మీ ముందుకు వచ్చింది అంటే మీరు చూస్తున్నారు అంటే చూసేవాళ్ళు మీరైతే మీ మనసులో ఎవరున్నారు, ఎవరి గురించి ఆలోచిస్తున్నారు, ఆలోచించే వ్యక్తులే మీ వాళ్ళు అవుతారు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. 30 or 40% రిజనెట్ అయినా కూడా ఆ వీడియో మీకే వచ్చింది. ఆ దైవం విశేషం అన్నీ మీకే పంపించాయి అనే యూనివర్స్ అవన్నీ కూడా మీకు ఇచ్చే మెసేజెస్. అంటే మీరు ఏం చేయాలి అని మీకు కొంచెం అప్పుడప్పుడు మన మనసు మన మాట వినదు, మైండ్ కూడా మాట విననప్పుడు ఇలాంటివి చూసినప్పుడు మన మైండ్ రిలీఫ్ కావడానికి ఇలాంటివి చూడాలి. ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కరు శివగంగా టారో సబ్స్క్రైబ్ చేయండి, లైక్స్ ఇవ్వండి, కామెంట్స్ ఇవ్వండి. 30 or 40% కనెక్ట్ అయినా పర్సనల్ రీడింగ్ తీసుకోవచ్చు, ఓకేనండి? ఓకే. ఆ శివయ్య ఆశీస్సులతోటి, అమ్మవారి ఆశీస్సులతోటి అందరూ బాగుండాలి, అందులో నేను మీ స్నేహ పటేల్, ఓకేనండి? మీతో మీ స్నేహ పటేల్. ఓకే, బాయ్, మళ్ళీ కలుద్దాం.